చిరంతటి జ్ఞాపకం చేసుకుని నిలబడి దాసుని మనిషిలో రక్తం చేత నన్ను కడుగు పరిశుద్ధపరిచి నీ ప్రజల అక్కడ తీర్చబడినట్లుగా ప్రభువా నీ వాక్యమును దయచేయండి. అదే సమయంలో ప్రభువా మరి నేను మేము ఏ రీతిగా ప్రార్థించవలనో దానికి కావాల్సిన నీ మాటలు మీరే వెల్లడిపరచు, మీరు సాయం దయచేయము ప్రభువా. అనేక విషయాలు బలహీన నీ రక్తం చేత నన్ను ప్రోక్షించి కడిగి పవిత్ర వచ్చి నీ నోటి పెరుగు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నా హృదయాన్ని పేదల తలంపులు ఆలోచన సంపూర్ణంగా తాకి మీరే బాగు చేయము. చేరువచ్చిన ప్రజలు కూడా వాక్యం కొరకే ఆత్మ తండ్రి మంచి నీళ్ళను పడిన విత్తనాల వల్ల వాళ్ళ హృదయాలు కార్యం జరిగించబడినట్లుగా నీ వాక్యం కొరకే వాళ్ళ హృదయాలు తెరవబడినట్లుగా సహాయం దయచేయము. విన్న వాక్యానుసారంగా దానికి తగిన విధానంలో ప్రార్థించే వారికి నేర్పించు తండ్రి. అదే రీతిగా మీ శిష్యులు అడుగుతూ వచ్చినారు ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పమన్నారు. మాకు ఏ రీతిగా ప్రభువా మేము ప్రార్థించాలి నా సంగతులను ప్రభువా మీరు మాకు నేర్పించి మీరు సాయం తెచ్చేయమని చదువు లేఖన భాగంలో మీరే దీవించు ఆశ్రయించు శత్రుకారాలు లయపరచమని అలా శబ్దాంధకరమైన చిక్కులు నడిచినామని బంధిస్తూ మీరే ఆదాన్ని మయం పొందమని నిధి గల స్థలాలకు అప్పగించుకుంటూ మా ప్రభుడు మీ కుమారక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుప్రభుని గురించి రాయబడిన సువార్తల్లో మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రభు శరీరధారిగా జీవించే దినాల్లో ఆయన మరి ఏ రీతిగా ఈ లోకానికి రాబోతున్నాడు, ఎట్లా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేశాడు, ఎట్లా తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను సిద్ధపరుస్తూ వచ్చాడు, ఆ సంగతులను మనము ఇందులో రాయబడుతూ వచ్చినాయి. అయితే మనం చెప్పబోయే మాట ప్రార్థన కొరకై లూకా సువార్త 21వ అధ్యాయంలో ప్రభు ఇంక సిలువకు అప్పగించబడ్డానికి ముందుగా తన శిష్యులతో చెప్పబడిన మాట. ప్రభువా నీ రాకడకు సూచన లేవని శిష్యులు అడుగుతూ వచ్చినప్పుడు వారితో చెప్పబడిన మాటలు ఇవి. ప్రభు అయిన యేసు మాటలు మళ్ళీ నోటి నుండి బయలు వెళ్ళిన మాట. భూమి ఆకాశములు గతించిన ఆయన మాట గతించదు. కాబట్టి ఈ మాటల ద్వారా మనము పురికొల్పబడ్డనట్లుగా ఈ రాత్రికాల సమయంలో మనము ప్రార్థనలో కొనసాగించబడ్డానికి కొన్ని మాటలు చూస్తూ వస్తాం. ఇక్కడ 36వ వచనంలో చూస్తే మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా ఉండుడని చెప్పాను. మనిషి కుమారు రాకడ అంటే తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను అప్పగించబడి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచి రెండో రాకడ గురించి సూచనల గురించి చెప్తున్న సందర్భం ఇది. మళ్ళీ అట్లా మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. అనేకమైన పర్యాయములు ప్రభు వారితో మరి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అనే మాటలు మనం చూస్తూ వస్తాం. ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తూ వచ్చారు. అయినప్పటికీ వారు ప్రభు అనేకమైన పర్యాయములు వారు హెచ్చరించినప్పటికీ అది మరిచిన వారే ఏం చేస్తూ వచ్చినారంటే నిద్రిస్తూ వచ్చినారు. అందుని బట్టి ప్రభువును వారు అప్పగించిన తర్వాత లేదంటే యూదాయిస్కృత అప్పగించబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించబడిన తర్వాత వారు ఎదుట నిలవలేకపోయినారు. కారణం ఏమంటే శక్తి లేని వారుగా ఉంటున్నారు. కాబట్టి మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు మనం ప్రభు ఎదుట కూడా నిలబడాల్సినటువంటి సమయం వస్తుంది. మనం ప్రభు ఎదుట ఆయన ధవల సింహాసనం ఎదుట మనం నిలబడాలంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శక్తి కలిగిన వారుగా ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన యందు నిలిచి ఉంటామో అపోస్తుల బోధ, సహవాసము, రెట్టి విరుచుట, ప్రార్థన చేయటి అందు వారు ఎడతెగక. కాబట్టి రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ అనుభవం ఉండాలి, ప్రసంగము, సహవాసం. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, కానీ సంఘ ప్రార్థనలో నువ్వు కలిసి ప్రార్థన చేయలేకపోతే నువ్వు శక్తి పొందలేని వాడుగా దానిగా ఉంటావు. నువ్వు అనుకోవచ్చు ప్రార్థన వ్యక్తిగతంగా ఒంటరిగా చేయించుకోవచ్చు.
ఉదాహరణకి ఒక దైవజనుడు చెప్తూ వచ్చినాడు, మరి కట్టెలు పొయ్యిలో మనం పెడుతున్నప్పుడు ఒకటి మీద ఒకటి పేర్చబడినప్పుడు అన్నీ కూడా బాగా మండుతూ ఉంటాయి. కాబట్టి ఒకే కట్టి పెట్టి అంటించినట్లయితే అది అంటుకోదు కదా, ఆరిపోతుంది. లేదంటే ఆ యొక్క పొయ్యిలో నుండి లేదంటే పెట్టిన కట్టెలను ఒకదాన్ని బయటికి తీసి పక్కన పెట్టినా కూడా అది ఆరిపోతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా సంఘము అనేది, సంఘ ప్రార్థనలో మనము పాలు పొందుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. చాలామంది ప్రార్థన చేయండి చేయండి అయినా చేయలేకపోతున్నారు. కారణం ఏమంటే అది వారికే తెలియాల. నువ్వు రక్షించబడినటువంటి అనుభవం కలిగి ఉండి కూడా నువ్వు ఇంకా ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు, ప్రభు కొరకై నువ్వు పని చేయట్లేదంటే నీ రక్షణలో సరైన విధానం ఉందో లేదో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభు కూడా వాళ్ళతో అంటున్నాడు, మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారాగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండాలి. కాబట్టి మనము ప్రార్థన ద్వారా మెలకు కలిగి ఉండాలా. మరి ఉదాహరణకి గొలుసు ప్రార్థన మాకు 11 నుంచి 12, 12 నుంచి 1 గంట 2 రోజులే ఉంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 2 రోజులకి ఏం చేసినారు, 1 నుంచి 2, 2 నుంచి 3 వేసినారు. ఎట్లుందంటే మంచి నిద్ర టైం, పండుకోవడానికి దగ్గర 11 అవుతుంది. మళ్ళా ఎక్కడ కాని టైం, మళ్ళీ ఉదయమే లేపుతూ వస్తారు. ఎట్లా ఉందంటే నిద్ర లేని టైం అయిపోద్ది పరిస్థితికి. అయినప్పటికీ అది ఎంత మాత్రం కూడా ఆగిపోకూడదు, దానిలో పాలు పొందుకోకుండా ఏదైతే మనకు అప్పగించినారో దానిలో మనం నిలిచి ఉండాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనము సంఘముతో కలిసి నిలిచి ఉంటామో అప్పుడు మనం ఏమైతే వస్తామంటే శక్తి కలిగిన వారుగా ఉంటాము. అందుకే ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో బహుగా ఫలించు. మన ప్రభు యందు నిలిచున్నప్పుడే ఫలించే అనుభవంలో ఉంటాం. మన ప్రార్థనకు కూడా జవాబు ఉంది, అక్కడే ఉంది చూడండి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమాడు కూడా అది మీకు అనుగ్రహింపబడును. మొదటిగా ఆయన యందు నా యందు మీరును, మనం ఆయన యందు ఉండాలా. తర్వాత మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు. కాబట్టి మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మాత్రమే మనం జవాబు పొందుతూ వస్తాం. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు, తక్కువగా ఉంటుంది. ఏదో సంఘంలో వచ్చి ప్రార్థన చేసిపోతారు, లేదంటే ఏదైనా అక్కర కలిగినప్పుడు ప్రార్థన చేయండి అంటారు. లేదంటే వాళ్ళు కొంచెం ప్రభా, మరి ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక వస్తువు కొనాలనుకుంటాం. జనరల్గా మనం ఏం చేసుకుంటామంటే కొంత డబ్బును సమకూర్చుకున్న తర్వాత ఒకరికి కొంతవరకైనా దైవ భయం ఉంటే చెప్తున్నా, ప్రభా మళ్ళీ పలానా వస్తువు తీసుకోవాలని బయలుదేరి వెళుతున్నాము, సహాయం దయచేయి, మంచిది కూడా మోసం లేకుండా మంచిది వస్తువు తీసుకున్నట్లుగా, అది సరసమైన ధరకు దొరికినట్లుగా నువ్వే సహాయం దయచేయమని చెప్పేసి ప్రార్థన చేస్తారు కొంతమంది. కానీ అది దేవుని యొక్క వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదు. ప్రార్థనలో నువ్వు మొదటగా ప్రభువా మళ్ళీ మాకు ఇది అవసరం ఉంది, తీసుకోవాలనుకున్నాను, నీ చిత్తమైతే మరి దానిని మాకు అనుగ్రహించబడినట్లుగా సహాయం చేయమని ముందుగా కొన్ని దినాలుగా కొన్ని నెలలుగా ఒక విషయం కొరకై లేదంటే కావాల్సిన దాని కొరకై ప్రార్థన చేయాలి. ఏదైతే దేవుడు తగిన సమయంలో ఇస్తూ వస్తారో అది దేవుడు అనుగ్రహించింది. ఆ ప్రార్థనకు జవాబు అది కరెక్ట్. ఏ సమయంలో నీకు ప్రార్థన జవాబు ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు ఇస్తూ వస్తాడు. అట్లా కాకుండా ఏదో నచ్చినట్లుగా నీ తెచ్చిన మరి ఏదో ఉడత భక్తిగా 2 మాటలు చేసిపోయి కొనుక్కొచ్చుకున్నాము, లేదంటే వచ్చినాక ప్రార్థన చేయమని చెప్పినట్లుగా మరి ఉన్నాయి. అది దేవుడు ఇచ్చినటువంటి లేదంటే దేవునికి ఇష్టమైన విధానం అయితే అది కాదు. కాబట్టి మనిషి కుమారుడు రాకడలో కూడా మనము ఆయన ఎదుట నిలబడటకు శక్తివంతులు కావాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయినాడు. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడాలన్నప్పుడు తగిన శక్తి మనకు కావాలా. దావీదున్నాడు, ఆ యొక్క గొల్యాతు ఎదుట నిలబడడానికి తగిన శక్తి అతనిలో భౌతికంగా చూస్తే కనబడలేకపోతూ వచ్చిందేమో, కానీ తన ఆత్మలో ఉన్నటువంటి శక్తి, దేవుని ఆత్మ యొక్క శక్తిని బట్టి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని చంపి
కాకులకు ఆకాశ పక్షులకు ఆహారముగా దాన్ని నేను చేస్తానన్నాడు. కారణం ఏంటంటే అతడు ప్రభువు యొక్క ఆత్మచేత శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. సంసోను ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏం చేస్తూ సింహం అతని మీదకి వచ్చినప్పుడు దాన్ని మేక పిల్లని చీల్చేసినట్లుగా చీల్చేసినాడు. పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపినట్లుగా ఉంది. అంత బలం. కారణం ఏంటంటే యెహోవా ఆత్మ సంసోను బలపరిచినప్పుడు ఆ కార్యాలు చేస్తవచ్చు. కాబట్టి మన మీదకి వచ్చినటువంటి సమస్యలు, పోరాటాలు, వాటన్నిటిలో మనం ఏం చేయాలంటే దానికి తగినంత శక్తి కలిగిన వారుగా మనము ఉండాలి. ఏదైనా ఒక పని చేయడానికి దానికి తగిన శక్తి. ఉదాహరణకి పోలీస్ ట్రైనింగ్ వెళ్ళాలనుకో, సెలెక్ట్ కావాలనుకో, వాళ్ళు రన్నింగ్ ఇన్ని నిమిషాల్లో చేయాలంటారు. తర్వాత హై జంపు, లాంగ్ జంపు, క్వాలిఫికేషన్ అవన్నీ తగిన విధానంలో వాళ్ళు పెట్టిన క్వాలిటీస్ వచ్చినప్పుడే వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన దానికి అర్హుడు కనుక. అంతేగాని దాని ఫిజికల్గా మళ్ళీ క్వాలిటీస్ లేకపోయినా తీసుకోరు. మరి పరీక్ష పాస్ కావచ్చేమో కానీ ఫిజికల్గా కూడా క్వాలిటీస్ అంటే దానికి సంబంధించిన అర్హతలు ఉండాలి. దేవుని పిల్లలుగా మనం కూడా ఈ లోకంలో ఉన్నాం గనక మనిషి కుమారుని ఎదుట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో తిరిగి రాబోయే సమయంలో మనం ఆయన ఎదుట నిలబడాలంటే తగిన శక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ శక్తి ఎలా పోతుందంటే 34 వచనంలో అంటాడు, లూకా సువార్త 20:34లో, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున. ఈ దినాల్లో ఏమైపోయిందంటే చివరి దినాల్లో నోవాహు దినాలు ఎలా ఉన్నట్టుగా ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అన్నట్లుగా తినుము, తాగుము, సుఖించుము. ఇవన్నిటి బట్టి హృదయాల్లో ఎంతసేపు ఉన్నా ఏం కొనాలా, ఏది చేసుకోవాలా, ఏం చేయాలా, ఏది సంపాయాలా, ఎట్లా పోవాలా, వాళ్ళకేం చెప్పాలా, వీళ్ళకేం చేయాలా, ఇది ఎట్లా చెప్పాలా, అది ఎట్లా చేయాలా, ఎత్తుకుపోయి ఎత్తిచ్చి ఎట్లా మోసం చేసి సంపాదించాలా, ఇదే ఐహిక విచారం. అట్లా ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఏమనగా అంటే విత్తనాలు మొలకెత్తినాయి కానీ వాటి మీద ఏముందంటే ముండ్ల పొద ఉంది. అవి మొలకెత్తుదాము, పైకి ఎదుగుదాము అనుకుంటే ఏం చేస్తుంది అది ముండ్ల పొద అణిచివేస్తుంది. కాబట్టి దేవుని కొరకే మనం కూడా తగిన శక్తి కలిగిన వారమై దేవుని వాక్యం విన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఏమనుకుంటామంటే నేను కూడా ఇట్లా ఉండాలాపా, చేయాలాపా, ఇంక తీర్మానం చేసుకుంటాం. ఏమని చేసుకుంటాం? ఇంక జనవరి 1 మరి ఈ సంవత్సరం నుంచి అన్ని విషయాల్లో దేవుని మందిరానికి వెళ్ళాలా, ఆరాధన చేయాలా, బలలో పాలు పొందాలా, దర్శన భాగం ఇవ్వాలా, దేవుని పని చేయాలా అనుకుంటాం. ఫస్ట్ వారం బాగుంటాం, ఎందుకంటే వాగ్దానం తీసుకునే వరకే మనకు బాగుండేది. ఇచ్చినాక అయిపోయింది కదా అనుకుంటాం మనం. అంటే చిన్నపిల్లల ఆట అన్నమాట. కానీ అది సరైనటువంటి విధానం అయితే కాదు. నీ తీర్మానము సరైనదిగా లేదు. కాబట్టి మనిషి కుమారుని ఎదుట మీరు శక్తి గలవారైనప్పుడు కావాలంటే ఏం చేయాలా? మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. లూకా సువార్త ఇదే 18వ వచనంలో ప్రభు ఏం చెప్తూ వచ్చినాడు? ప్రార్థన విషయమే వారి విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవల్లి అనుటకు ఆయన వారితో ఉపమానము. కాబట్టి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఏదో మందిరంలో వచ్చి ప్రార్థన చేసిపోయేదో, ఎప్పుడోసారి వచ్చి ప్రార్థన చేసేదో, ఏదో చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఇట్లా ఏదో వచ్చి తెలుసుకున్నట్ల వాక్యం ఒకటి చెప్తే ప్రార్థన ఒకటి చేస్తారు. చేసినవే మళ్ళా చేస్తుంటారు. ఎంతసేపు ఉన్న మన ప్రార్థనలు నేను బాగా వింటూ వస్తాం కానీ అన్నీ జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, పడిచం వచ్చింది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి తీరాలి, ఇవి తీరాలి, ఇదే కానీ దేవుని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని దేవుని వాక్యం ఉంటే మనం ఏం చేస్తూ వస్తాం? ప్రభువా వాళ్ళని చేయి, వీళ్ళని చేయి. ఎప్పుడు గర్భిణీ స్త్రీలే సంటి పిల్ల తల్లదే ఉంటుంది. జ్వరం వచ్చే, పడిచం వచ్చే, అవన్నీ తప్పదు, ఉన్నాయి కాబట్టి ఏదో అవసరాన్ని బట్టి వాటన్నిటి విషయాలు. అంతేగాని వాళ్ళ కొరకే మనం టైం కేటాయించుకోకూడదు. దేవుని రాజ్యము నీతిని భూమి మీద ఎట్లా చేయాలా? ఎప్పుడైతే మనం ఆ కోణంలో మనం వెళ్తామో అప్పుడు అవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి. మనకేమి భూమి సంబంధమైన సంగతుల మీదే ఆలోచన. మరి రోగాల గురించి, అప్పుల గురించి, సమస్యల గురించి, అది గురించి, ఇది గురించి మరి కొన్ని పోనివన్నీ చేసుకొని అవన్నీ కూడా మళ్ళీ ప్రార్థన చేస్తూ వస్తాం. అది దేవుడిని అడిగి చేయలేదు మనము. దేవునికి ఇష్టమైన ప్రార్థన అసలే కాదు. అది పరిసైన ప్రార్థన, బాగా ఎక్కువ చేసినట్లు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనము మెలకుగా ఉండి తగిన శక్తి కావాలి. ప్రార్థన అనేది ఏమంటే శక్తిని పొందడానికి ప్రభుని అడుగుతా
ఒకటైతే, రెండోది ఈ లోకంలో విషయాలను మనం శక్తిని పొందడానికి ప్రార్థన కలిగి ఉంటాం, ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. కారణం అంటే ఆత్మీయ జీవితానికి మనము శక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని కొరకు అనేకమైన కార్యాలు జరిగించాలంటే మనం తగిన శక్తి పొంది ఉండాలి. శక్తి లేకుండా ఏదో వచ్చి పోయి వినింది చేసింది కాదు, ఆ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం మీకు అకస్మాత్తుగా, ఎట్లా ఐహిక విచారం, ఆ బుద్ధి లేని కన్యకలు ఉన్నట్లు అకస్మాత్తుగా రాగానే వాళ్ళు ఏమైపోయినారు, అప్పుడు చూసుకున్నారు డ్యూటీల్లో నూనె లేదే అని. ఇంక సిద్ధపడే లోపల ఏమైపోయినారు, తలుపు పడింది. ప్రభా తలుపు తీయమని అన్నీ రెడీ చేసుకుని వస్తే మీరెవరో నేను మిమ్మను ఎరగనన్నాడు. మన పరిస్థితి కూడా అదే. ఎంతసేపు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మనం రక్షించబడి, ఇంకా మనం ఆత్మీయ జీవితంలో ఇదే ఉంటే అది గుడ్డి భక్తి అవుతుంది. అంచెలంచెలుగా పెరగాల ఆత్మీయ జీవితం. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పుడునూ ఆసక్తులై. చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16-13 వచనం. కాబట్టి ఏముండాలంట, మెలకుగా ఉండాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాల. ఎట్లా ఉండాలా? శద్రక మేషక అబ్దేనెగోలు అగ్నిలో వేస్తామన్నా కూడా వాళ్ళు ఏమైనారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను మీ ప్రతిమకు మేము. అట్లా మన విశ్వాసంలో నిలిచి ఉండాల. అప్పుడే తగిన శక్తి మనము పొందిన వారుగా ఉంటాం. ఎప్పుడైతే విశ్వాసం మందు మనం నిలిచి ఉంటామో అప్పుడే ప్రభు మన పక్షం కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి విశ్వాసంలో నిలిచి ఉండకుండా పౌరుషం కూడా ఉండాలి. అరే లోకస్తులు, దేవుని లేని ప్రజలు, గుడ్డితనంలో ఉండేవారు, లేదంటే వాళ్ళు వీళ్ళు ఎన్నో రకాలు చేసి మన దేవుని ప్రజలుగా ఇది ఎందుకు మనం చేయకూడదు, దేవుడు నన్ను ఎందుకు ఈ రీతికి వాడుకోకూడదు, లేదు దేవుని కొరకు నేను ఎందుకు ఈ రీతిగా జరిగించు, నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా పిల్లల ద్వారా దేవుడు ఎందుకు ఇవన్నీ జరిగించకూడదు అని నీకు కూడా ఏముండాలా, ఒక పౌరుషం ఉండాలా. వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? మనం ఏం చేస్తాము, భూ సంబంధమైన సంగతుల్లో చేసుకుంటాం. ఏం చేసుకుంటాం, వాళ్ళు అట్లా బాటలు తెచ్చుకున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ మనం ఉండాలా. వాళ్ళు ఏదో కట్టుకున్నారంటే మనం ఇట్లా చేయాలా. అన్నీ మనకి ఇవే. వాళ్ళు ఏదో కొత్త రకం నకిలీ చేసినారంటే మనం అది చేయాలి. అప్పు కోసైనా, చీటీ ఎత్తైనా, లోన్ పెట్టైనా వాళ్ళు చేపించి ఉన్నింది చెడగొట్టుకునేది, తరిగించి ఉన్నింది పోగొట్టుకునేది, మళ్ళీ కొత్తది తెచ్చుకునేది. అప్పు తీరేకి జరిగిపోయింది. వాళ్ళేం పరలోక రాజ్యం తోలుకొని పోవి, ఉన్న నన్ను కూడా పోగొడతాయి. మనం ఎంతసేపున ఈ సంగతులు ఆలోచన చేస్తాం. కానీ దేవుని కొరక నేను ఏమి చేయాలా, తగిన శక్తి నేను ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, లేదంటే సంఘంలో నా ద్వారా దేవుని కొరకే కార్యాలు జరిగిస్తున్నప్పుడు తగిన శక్తి పొంది ఇతరులు దాన్ని నేను కూడా చేస్తాను అనేటువంటి విషయం మనం కలిగిన తగిన శక్తి. ఉదాహరణకి నేను చెప్తాను. ఒక ఆయమ్మ సండే స్కూలు చేసేయమ్మ, వాళ్ళు సహోదరులు వేరే ఊరు కలిసి ప్రార్థన చేసుకునేదానికి ఉన్నారు. ఒక సమయంలో ఆ సండే స్కూల్ చేసేయమ్మ గాయం ఏమైందంటే గోర్లకు రంగు వేసుకుంటాం, ఇంకొక ఆమె వేసుకోదు. మళ్ళీ ఒకవేళ చెప్తే ఇద్దరు సండే స్కూల్ టీచర్స్ కదా ఏమనుకుంటుందో అనుకుని కొంత ప్రార్థన చేసి, ప్రభా మరి ఏం చేయాలి, సహోదరికి ఇవన్నీ చెప్పాలి కదా, మనం మాదిరిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సమయం ఇచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడింది. ఏమని, అక దేవుడు ఎంతో స్వరూపం, ధవలం అంటే తెలుపు, ఎంతో సౌందర్యం కలిగిన దేవుడు ఈ లోకంలో సిలువలో తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని కలిగిన మనము లోక సంబంధమైన ఈ స్వరూప సౌందర్యాల కొరకు మన జీవితాన్ని, దేవుని మహిమను దొంగలించకూడదు. లోక సంబంధమైన విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండడు, మనం పిల్లలకు మాదిరిగా ఉండాలని చెప్పేసి ఆ శిలువను గురించి, మొట్టమొదటిగా యేసుప్రభువు వారి గురించి, ఆయన అంత సింహాసనము స్థానం వదులుకొని ఈ లోకం రిక్తుడిగా వచ్చిందే కాకుండా పసులు పాకులో జన్మించి తన శరీరం అంతా చార్లగా తన రక్తం అంతా కారి మన కొరకే తన ప్రాణం నడిపి రక్షించాడు. ఆ ప్రేమ కంటే ఆయన కొరకు అంత సింహాసనం వదులుకొని వచ్చిన దేవుని కొరకై ఇది ఒక్కటి మనం వదులుకోలేమా అని చూడండి, ఒకసారి ఆలోచించండి అని ఆమె పంచుకున్న తర్వాత ఆమె వెంటనే కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి, నిజమేనమ్మా ప్రభు ఎదుట అని
క్షమాపణ కోరి దాని విషయంలో ప్రభు ఎదుట సమాధానపడి అక్కడి నుంచి ఇంక మానేసింది. అంటే ఇది ఎట్లా వచ్చిందంటే ప్రార్థనలో శక్తి కొద్ది ప్రార్థన చేసింది. మొదటగా ఆమెకు చెప్పాలన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ శక్తి ఏమైందంటే చెప్పినప్పుడు ఆమెలో కార్యం జరిగింది. కార్యం జరిగిన దాన్ని బట్టి ఆమె మానేసింది. అప్పటి నుంచి దేవుని పని కొరకై మాదిరికరంగా పనిచేసింది. అది నిలబడటకు శక్తి కలిగిన వారు. ఏదైనా మనం దేవుని కొరకై పని చేస్తున్నప్పుడు శక్తి కలిగిన వారుగా ఉండాలి. చెప్పింది అది కార్యం జరగాల. ఆ సమరయశ్రీ మార్చబడి చెప్పినప్పుడు ఊరంతా మారిందంటే ఆమెలో జీవం ఉంది. ఆయనలో జీవం ఉండును, ఆ జీవము వెలుగై ఉండేనని యోహాను సువార్త 1:3 ఆ జీవం వెలుగైంది. ఇది ఇప్పుడు కరెంట్ ఉంటే లైట్ పడుతుంది, లేకపోతే పడదు. దేవుని ఆత్మ మనలో ఉంటేనే దేవుడు మన ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. అంతేగాని తగిన శక్తి మనలో లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా వ్యర్థమే, ఎంత చెప్పి అంత ప్రార్థన చేసినా వ్యర్థమే. అది అందుకే తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పైకి భక్తి కలిగిన వారు వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు చివరి దినాల్లో ఉంటారు. పెయిట్కేమో అన్ని భక్తి ఉన్నట్లుగా మనం ఉంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ పట్టుకొస్తాం, శివుని పాటలు పాడతాం, మందిరానికి వస్తాం, సువార్తలు చేస్తాం, అన్ని మీటింగ్లు పోయేస్తాం, అన్నీ ఉంటుంది చూడ్డానికి. మంచోళ్ళ భలే ఎప్పుడు భలే ఆసక్తిగా మందిరం మానకుండా పోతారు అనుకుంటుంటారు. కానీ అంతరంగ జీవితంలో ఏం లేదు, శక్తి లేదు. నువ్వు గుండె మీద చేసుకొని ఇప్పుడు నేను ఈ ప్రార్థన చేసే దేవుడు వింటాడని నమ్మకం నీకే లేదు. కాబట్టి అందుకే తోమాతో అన్నాడు, నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్న పరిస్థితి అయిపోయింది. అందుకే ప్రభు ఏమన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారు ధన్యులు. కాబట్టి దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని వాక్యం వినాలా, దాన్ని గైకొ. కాబట్టి ఇక్కడ మన అంశం అంటే తగిన శక్తి గలవారగునట్లుగా, మనిషి కుమారు ఏట నిలబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకుగా వ్యక్తిగత మనం రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి సమయం వచ్చినప్పుడు. తర్వాత కుటుంబంగా చేసుకోవాలి, తర్వాత సంఘముతో కలిసి చేయాలి. అది 3 పీటల తాడు. అప్పుడు శత్రువును మనం బంధించిన వారం అవుతాం. అంతేగాని ఏదో వచ్చి అంటారు కదా, ఏదన్నా వచ్చినప్పుడు ఆటకు పోతారు, ఏదో తాయతలు వేస్తారంటే నిమ్మకాయ తీసేస్తారంటే ఆటకు పోయినట్లు ఉంటుంది కదా. వచ్చి ప్రార్థనలకు మనం చేసే భక్తి శక్తి దానివల్ల నిష్ప్రయోజనం, దేవునికి అవమానం కూడా. అది జరగకపోగా నీ ద్వారా దేవునికి అవమానం. కాబట్టి తగిన శక్తి గలవారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ మెలకుగా ఉండి, శిష్యులతో ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అయినా వాళ్ళు ఏం చేసినారు? దాన్ని నిర్లక్ష్య పెట్టారు. మనం ఇంతకాలంగా దేవుని మందిరానికి వచ్చి రక్షణ మారమనిసి పొంది ప్రభువులకు బలలో పాలు పొంది కూడా పైకి భక్తి కలిగి ఉంటున్నాము, అంతరంగ శక్తి లేని వారుగా ఉండి అన్నిట్లో ఓడిపోతున్నాం. మనం చేసే ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నాము, సమస్యలు తీర్చబడలేకపోతున్నాయి, లేదా కుటుంబాలలో సమాధానం లేకపోతున్నది. ఏ పరిస్థితిలో కూడా మన సాక్ష్యము ప్రభు ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని ప్రభు పిలిచే స్థితిలో ఉంటున్నామా? ఊరికే శక్తి లేని వారి వలె ఉండి ఓడిపోయేవారుగా ఉంటున్నామా? గొల్యాతు మాటలకు అందరు ఇశ్రాయేలు ప్రజలందరూ భయముతో వణికి ఎవరు కూడా యుద్ధానికి పోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో శక్తి లేదు వారిని ఎదిరించడానికి. అయితే బాలుడైనటువంటి దావీదు ఎదిరించి శక్తి కలిగిన వాడు కూడా ధైర్యంతో ముందుకు వచ్చి విజయం తీసుకొచ్చి. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే తగిన శక్తి, ఆయన ఎదుట నిలబడటకు తగిన శక్తి గలవారగునట్లు ఏ విషయమైనా సరే, ఎట్లా పరిస్థితి అయినా సరే, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు శక్తి పొందుకుంటావు. అంతేకాకుండా దాని ద్వారా విజయం కూడా నీవు పొందుకుంటూ వస్తావు. ఎప్పుడు? కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంది? 1వ అధ్యాయంలో 5 వచనాల వరకు చూసుకుంటూ పోతే 3 నుంచి అనుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు ఎప్పుడు సఫలమవుతుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రమును ధ్యానించు. దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, ఆ వాక్యం హృదయంలో ఉంచుకోవాలా.
మళ్ళీ ఎంతమంది మన మీటింగ్లు పోయొచ్చి వాక్యం రాసుకున్నారో చదువు వచ్చిన వాళ్ళు తెలియదు. కానీ పని మనం అంతా చేసినారు కొంతవరకు, కానీ వాక్యం రాసుకోవాలా. నేనైతే అన్నీ రాసుకుంటాను, నాకుండే అలవాటు అది. మళ్ళీ అవన్నీ కూడా స్టడీ చేస్తా. కారణం అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించినప్పుడు తెలుసుకుంటాం. కాబట్టి మనం ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కలిగిన వారుగా ఉండాలనుకున్నట్లయితే దానికి మెట్టేమంటే మెలకుగా ఉండి ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన పరిస్థితులన్నింటిలో మనం నిలబడాలంటే ఏం కావాలి? మనకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి మెలకుగా అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఇతరులతో ఏకీభవించాలి. ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి ప్రార్థన నువ్వు వినాలి, దాంతో ఆమేన్ అని మనసుతో కూడా ఏకీభవించాలి. అంతేగాని మనం ఏదో ఉండి వాళ్ళ యేసునామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంటే ఆమేన్ అని గట్టిగా అనేది కాదు. అది దేవుడు మెచ్చుకొని జవాబిచ్చే ప్రార్థన కానే కాదు. ఏదో నువ్వు చేసి ఇంకోరు వదిలేయడం కాదు. కానీ ప్రార్థన కానీ ఆరాధన కానీ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఏకీభవించాలా. అప్పుడు దేవుడు ఆత్మ నీలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను తాకుతూ ఉంటాడు, నిన్ను మేలుకొలుపుతూ ఉంటాడు. తర్వాత అనేకమైన విషయాలను గ్రాహ్యపరుస్తూ వస్తాడు. కాబట్టి మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా. కాబట్టి మనము ఒక మాట చదవండి, మత్తయి సువార్త 25:13 చదవండి. మత్తయి సువార్త 25:13. కాబట్టి ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలకుగా. అంటే ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు లేదంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి లేని కనికలు విడిపడిన విషయాన్ని జ్ఞాపం చేసుకునే విషయం మెలకువ అవసరం. ఆత్మీయ జీవితం లోకమంతా ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదు. మనం అనుకుంటున్నా అజ్జేళ్ళు అని ఆ ధనవంతుల, కానీ దేవుడు అనుకుంటే ఏమైతే తెలియదు. పోయిన వాళ్ళు అంటారు కదా, పోయిన వాళ్ళు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదనే స్థితి. ఎలాంటి అపాయాలు జరుగుతున్నాయో తెలియదు, ఏమి కీడు వస్తుందో తెలియదు, ఎలాంటి పోరాటం ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి వీటన్నిటి విషయం మనం ఏం కలిగి ఉండాలంటే తగిన శక్తి ప్రార్థన ద్వారా మనం చేస్తూ రావాలి. అదే 91 కీర్తనలో చివరిలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే అతడు మొరపెట్టగా నేను ఆ ప్రార్థనకు ఆలకించి జవాబు అనుగ్రహిస్తానని. వీళ్ళరా మనము తగిన శక్తి గల వారముగా ఎప్పుడు ఉంటామంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. అది ఎలాంటి ప్రార్థన? మెలకు కలిగి ఉండాలి. ఏదో పండుకున్నప్పుడు పండుకోవడానికి ముందు ప్రార్థన చేసేది కాదు. పొగలంతా కాపాడినా రాత్రి మంచి నిద్ర తెచ్చేయి, మళ్ళా పొద్దున్న లేయి, ఇదే కాదు. ఇదేనా తినేకి ప్రభా? మరి చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన అనేది కనపడినట్లు, కారణం ఆడ తేజస్సు, ఆ మొక్క తేజస్సులో చూసిపోతా. అప్పుడే మీరు చేసే ప్రార్థనలోనే కొలత వేస్తే పాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని గమనిస్తారు. చూడు, మీటర్ ఉంది ఒకటి, ఎన్ని కలిపినారని పాలలో నీళ్ళు కలిసి ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లా చేసే ప్రార్థన చేసే ఆరాధన బట్టి అంచనా వేయచ్చు వీళ్ళు ఎంతవరకు వీళ్ళు స్టాండర్డ్ ఉందని. అది వాక్యము సరైన గ్రహింపు కలిగిన వాళ్ళ కొలతేస్తారు. మీరు చేసే ప్రార్థనకి చెప్పిన వాక్యానికి లేటి దీనికి ఎంత అనుసంధానంగా ఉంది, అది ఆత్మతో కూడిందా పెదవులతో కూడిందా అని కూడా లెక్కేయచ్చు. కాబట్టి ఎప్పుడంటే దేవుని వాక్యం అందు మనసు పెట్టి భారంతో ఆసక్తి కలిగి దేవుని వాక్యం విని దేవుని చేత పురికొల్పబడి నువ్వు చేసే మాటలు, నువ్వు చేసిందిగా నీకే కాదు ఇతరులు ఇన్నోళ్ళకు కూడా అవి ఆదరణకరంగా ఉంటాయి. ఆ ప్రార్థన జవాబు పొందినట్లు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కాబట్టి శక్తి కలిగిన వారుగా ఉండి నీ ప్రార్థన ఇతరులు కదిలించాలా. నువ్వు చెప్పే మాటలు ఇతరుల్లో కార్యం జరిగించబడాలి. ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలిగజేశాం. మనం చెప్పే మాటలు లేదంటే మనం ప్రార్థించే ప్రార్థన ఏ విషయం కొరకైతే చేస్తున్నామో, ఏ సమస్య కొరకైతే చేస్తున్నామో అది శత్రువుని ఏం చేయాలంటే ఎదిరించాలా. కాబట్టి మెలకుగా ఉండి తగిన శక్తి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి ఆ రీతికి చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఏలియా మరి మొట్టమొదటిగా చూడండి, అపోస్తల కార్యములు 7:10 మోషే గురించి రాయబడిన మాట. అపోస్తల కార్యములు 7:10.
కాబట్టి దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతని అధిపతిగా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మోషేను దేవుడు కోరుకున్నప్పుడు దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున దేవుడు మోషేకు ఆ యొక్క జ్ఞానమును అధికారం అనుగ్రహించుట ద్వారా ఏం చేస్తూ వచ్చినాడంట, తన ఇంటంతటికి అతని అధిపతినిగా నియమించాడు. అంటే తగిన శక్తి గలవాడుగా కనపడుతున్నాడు. నా రాజ్యాన్ని పాలన చేసి నడిపించడానికి మోషే సిద్ధహస్తుడు, సకల విద్య ప్రవీణుడని కూడా ఇక్కడ మరి 7:22 తర్వాత అతడు మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై. కాబట్టి ప్రవీణుడై ఉన్నాడు కనుకనే ఈ యొక్క రాజ్యాన్ని లేదంటే నా దేశాన్ని కాపాడగలిగిన వాడు, భద్రపరిచిన వాడు, ఇవన్నీ విషయాలు యోగ్యుడైన వాడు అని చెప్పేసి మోసే విషయంలో దేవుడు మరి తర్వాత తన ప్రజలు నడిపించడానికి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ పోరాటాల్లో తగిన శక్తి కలిగిన వాడుగా నడిపిస్తాడని చెప్పేసి దేవుడు మోసే మీద మరి దృష్టి పెట్టాడు. కారణం ఏంటంటే మోసే తగిన శక్తి కలిగిన వాడు కనపడుతున్నాడు, దేవుని ఎదురు నిలబడడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. అందుకే కీర్తనలో మాట రాయబడుతూ వచ్చింది, మోసే ప్రార్థన చేయవారిలో మోసే అహరోనులు ఉన్నాడు. తర్వాత ఇంకో చోట ఏమైందంటే దేవుని ప్రజల పక్షంగా మోసే వారికి అడ్డుగా నిలిచింది. మనం ఎవరి కొరకు అడ్డుగా నిలుస్తున్నాం? దేవుని ఎదుట ప్రభువా ఈ ప్రజల దోషమును పరిహరించుము, అయ్యో వీరు పాపం చేసినారు, ఐగుప్తులను తీసుకొచ్చాను, ఇన్ని అద్భుతాలు చేసిన వీరు నీకు తిరుగుబాటు చేసి పాపం చేసి శిక్షకు గురైనారు, వీరి దోషిని పరిహరించు అని ప్రార్థన చేస్తున్నాను. దాదాపు 3 సార్లు 40 రాత్రులు 40 పగులు ఉపవాస ప్రార్థన చేశాడని ద్వితీయోపదేశకాండలో మనం చూస్తూ వచ్చినాం. మోసే వారి నిమిత్తము 3 రాత్రులు 40 రాత్రులు 40 పగులు 3 సార్లు అంట. మనం సంవత్సరం అంతా చేసినా ఒకసారి చేసినంత 40 రోజులు ఉండదు, 40 పగుళ్ళు ఉండదు, 40 రాత్రులు ఉండదు. ఇప్పుడు వరకు రక్షించబడి ఊరికే చెప్పుకుంటాం కానీ 50 ఏళ్ళు ఉన్నాయని, లేదంటే నేను రక్షించబడి 30 ఏళ్ళు అయిందని చెప్పచ్చునేమో. కానీ లెక్క వేసుకుంటే మనం ఎంత పోరాడినాం, ఎంత ప్రార్థన చేసినాం, చేసింటే మన శక్తి ఎక్కడ పరిపూర్ణమైంది? ఇంకా రక్షణ పొందకుండా ఎందుకున్నారు? రక్షణ పొందిన వారైన ఆత్మీయతలు ఎందుకు కట్టబడలేకపోతున్నారు? ఏదో మన తాత్కాలికమైన వృతా భక్తిది, పైకి భక్తి, కానీ దేవుని శక్తిని వెల్లడిపరచడానికి మనం తగిన శక్తి లేని వారుగా ఉంటున్నాం. కాబట్టి మోసే విషయంలో దేవుడు చూస్తూ వచ్చినప్పుడు అతడు ఫరో ఎదుట నిలబడుతూ వచ్చినాడు. తగిన శక్తి అతడు కలిగి ఉన్నాడు కనుక ఫరో ఎదుట నిలబడినాడు. అయ్యా మా దేవుడు మమ్మల్ని సేవించడానికి వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపోతామంటే ఫరో దానికి అడ్డగించినప్పటికీ దేవుడు మోసే ఎదుట అనేకమైన అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడానికి మోసేను వాడుకున్నాడు. కారణం ఏంటి? తగిన శక్తి. మోసే ఫస్ట్ సందేహించినాడు, ప్రభా నేను ఎవరని చెప్పాలా, నన్ను ఎట్లా నమ్ముతారు ఈ ప్రజలు అని చెప్తే, మోసే నీ చేతులు ఏముందంటే కర్ర కింద పడేసినాడు, పాము అయింది. మోసే ఇప్పుడు పట్టుకో అంటే అమ్మ అప్పుడన్నా భయపడాలి కదా, మామూలు కర్రను తీసుకో తీసుకోవచ్చు, ఇప్పుడు పామును పట్టుకుంటే మోసే పామును పట్టుకున్నాడు, పట్టుకుంటే ఏమైంది? అది కర్ర అయింది. అంటే మోసే విషయం చూసినప్పుడు తగిన శక్తి కలిగిన వాడు, తన ప్రజలు నడిపించడానికి లేదంటే ఆ ప్రజలను విడిపించడానికి అన్ని విషయాల్లో తగిన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కనుక మోసేని వాడుకున్నాడు. దేవుడు నిన్ను కుటుంబంలో నిన్ను రక్షించి పెట్టుకునేది ఎందుకు? తగిన శక్తి కలిగిన వాడుగా నీ ద్వారా నీ ఇల్లు ప్రభావం కావాలి, నీ ద్వారా నువ్వు పని చేసే స్థలంలో కానీ నువ్వు ఉన్న ప్రజల మధ్యలో కానీ లేదా నీ ఎవరితో ఏది మాట్లాడినా ఏ రకంగా ఉన్నా కూడా నీ శక్తి వాళ్ళలో నుంచి ప్రభావం చూపాలి, అది వాళ్ళ కార్యం జరగాలి. ఏదో వాళ్ళు చెప్పిన మాటలో లేదంటే వాళ్ళు చేసిన ప్రార్థనలో ఏదో ఉంది, శక్తి తనలో కార్యం జరగడం మొదలుపెట్టారు. ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలిగిస్తుంది. కాబట్టి మోసేని చూసినప్పుడు దేవుని ఎదుట మరి నిలబడడానికి లేదంటే ఫరో ఎదుట నిలబడడానికి అతన్ని శక్తిమంతుడిగా దేవుడు చేస్తూ వచ్చినాడు కనుక దేవుని ప్రజలు నడిపిస్తూ వచ్చినాడు. మనం మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూస్తే ఏలియాను గురించి చూడండి. 18వ అధ్యాయము మొదటి రాజులు 15వ వచనము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే
మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచి విగ్రహారాధికులు అయిపోయినారు. దేవుని రాజ్య పరిపాలన చేసిన అహాబు మరి చాలా భ్రష్టుడిగా పరిపాలన చేస్తున్నాడు. అలాంటి దినాల్లో ఏలియా వారి మధ్యలో దైవజనుడిగా ఉన్నాడు. మరి అలాంటి రాజు ఆ ప్రజల మధ్యలో నేను ఏమంటున్నాడంటే 15 వచనం చూడండి. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతో నిజంగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని. కాబట్టి దేవుని సన్నిధిలో అది నిలిచి ఉండినట్లుగా చూస్తున్నాం. అందుకే తర్వాత మనం చూస్తే ఈ 18వ అధ్యాయంలోనే వాళ్ళు బయలు ప్రవక్తలు వీళ్ళు నిలబడి ఉండుట, ప్రార్థన చేయుట, మరి తర్వాత ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించుట, అగ్నిని కురిపించుట, దహించుట, తర్వాత వర్షం వచ్చుట, ఇవన్నీ మనకు తెలిసిన విషయం. అందుకే ఏలియా మన వంటి కలవాడు. కావున తగిన శక్తి అతనికి ఉంది. ఎవరు లేకపోయినా ఒక్కడే దేవుని పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి దాదాపు 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది ఇంకొక దేవత, మరి 850 మంది దాదాపు. అంతమంది ప్రవక్తలు అక్కువైపు ఉన్నప్పటికీ దేవుని పక్షంగా ఒక్క ఏలియా నిలబడ్డాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియులారా, మనం తగిన శక్తి కలిగిన వారుగా ఉంటున్నామా? మనల్ని ఎవరైనా ఇతరులు అడిగినప్పుడు తగిన శక్తి కలిగిన వారుగా ఉండి వారి కొరకు ప్రార్థన చేసిన వారు మేలు పొందుతున్నారా? లేదా మనము పొందుతున్నామా? కనీసం బయటలు కాకపోయినా అంటారు కదా, ఇల్లు గెలిచి రచ్చ గెలిచమని. కాబట్టి ఏదైనా నువ్వు గుర్తిస్తున్నావా? నేను ఎంత శక్తి కలిగి ఉన్నాను, ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను, ఎంత ఇతరులకు నా ప్రార్థన ద్వారా క్షేమకరంగా మేలుకరంగా ఉంది, విషయాలు ఎప్పుడైనా ఆలోచించినావా? కాబట్టి మనిషి కుమారుడు ఎదుట నిలబడినప్పుడు శక్తి కలిగిన వాడుగా, శక్తి కలిగిన దానిగా నువ్వు ఉండాలి. మనకు తెలిసి ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తే యూదులందరి మీద మరణ శాసనం బయలుదేరి వెళ్ళింది. కానీ దేవుని సన్నిధి మరి ఆ రాజు సమ్ముఖంలో వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరు ధైర్యించాలి? అయినప్పుడు నేను నశించదని ఎస్తేరు తీర్మానం చేసుకుంది. ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి రాజు ఎదుట సన్నిధిలో నిలబడినప్పుడు, రానేని ఎస్తేరు నీకేం కావాలని అడిగితే అప్పుడు ఆ విషయం అంతా ఆమె చెప్తుంది. శాసనం ఇట్లా బయలుదేరింది, నా ప్రజలు నీళ్ళు కాపాడాలి. సరే, ఆ శాసనం తిరిగి మార్చబడుతూ వచ్చి కారణం ఏంటి? ఆమె తగిన శక్తి పొందింది. దేవుని ఎదుట మనం కూడా నిలబడాలన్నప్పుడు, ఈ లోకం ఎదుట మనం నిలబడినప్పుడు తగిన శక్తి కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఆది అపోస్తుల సంఘంలో చూసినప్పుడు వారు ప్రార్థన చేసినాడు, చెరసాల పునాదులు కదిలించబడినాయి, సంఖ్యలు ఊడిపడినాయి. కారణం ఏంటి? వాళ్ళ శక్తి పొందుతూ వచ్చినారు. కాబట్టి బలము చేతను శక్తి చేతను కాక ఇది నా ఆత్మ చేతనే జరిగిననే దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఒకవేళ మనకు అన్నీ ఉండాలి, డబ్బులు ఉంది, మనుషులు ఉండారు, మా బలం ఉంది, అది ఉంది, దీంతో అది చేస్తాను, దాంతో ఇది చేస్తాను అనుకోవచ్చు. కానీ దేవుని కార్యాలు అట్లా జరగవు. దేవుని కార్యాలు కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతాయి. రాత్రి మనిషి కుమారుని ఎదుట నిలబడ్డకు శక్తి గలవారంగా మనం ఉండాలంటే ఏం చేయాలని? మొట్టమొదటిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా? ఈనాడు ఆ ప్రార్థన చేయలేని దాన్ని బట్టే మనం అన్ని విషయాల్లో ఓడిపోతున్నాం. మన ప్రార్థన జవాబు రాలేకపోతుంది. వాటి ఎదుట నిలబడలేక మనం పారిపోతున్నాం. కారణం ఏమిటంటే మీ విరోధైన అపవాది గర్జన సింహం వల్ల ఎవరు మృంగదునా అని తిరుగుతున్నాడు. కాబట్టి ఆ అరుపులకు, ఆ కేకలకు, ఆ సింహం గాంటించినప్పుడు మనం తట్టుకోలేక కలవరపడిపోయి భయపడిపోతున్నాం. అందుకే యోహాను సువార్త 14 మీ హృదయములు కలవరపడని ఇక్కడ వేరేను ఇక్కడ ఏలి అనగా మీరు దేవుని యందు విశ్వాసం గలవారు. విశ్వాసమే, కానీ పరిస్థితులను బట్టి తట్టుకోలేక ఎంతో కలవరపడతాం. కారణం ఏంటి? అంతరంగ జీవితంలో తగిన శక్తి లేదు. తగినంత శక్తి ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే యెషయా 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకొని వాడిని పూర్ణ శాంతి గలవానుగా చేయదు. ఎప్పుడంటే ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు. తగిన శక్తి మనం అప్పుడు ఎప్పుడు పొందుతామంటే ప్రభు మీద ఆనుకున్నప్పుడే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము మెలకువగా ఉండి తగిన శక్తి పొందాలంటే మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. వారు విసుగక నిత్యం ప్రార్థన చేయొచ్చుండే వాళ్ళన్న మాటను బట్టి ఉపమానం చెప్తూ వచ్చిన ప్రార్థన అనేది నువ్వు ప్రార్థన ద్వారా అన్ని పరిస్థితులను చక్కబరుచుకుంటాం.
అందుకే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇట్టిది వదిలిపోవుట. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో ప్రేయర్ చేంజ్ ఆల్ థింగ్స్. నీ ప్రార్థనలో శక్తి ఉన్నట్లయితే ప్రార్థన జవాబుగా అన్నిటిని నువ్వు మార్చుకోగలుగుతావు. నీ ప్రార్థనలో శక్తి లేకపోతే ఏది నువ్వు లేకపోగా వాటిలోనే కొట్టుకొని పోతావు. తీర్చబడకపోగా వాటిలోనే నలిగిపోయి విరిగిపోయి సమస్యలలో విరుక్కొని, కారణం ఏంటంటే ప్రార్థన లేదు. శిష్యులతో అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగొండి ప్రార్థన. వాళ్ళు వినలేదు. ఒక సమయం వచ్చింది, నిలిచిండలేకపోయినారు, పారిపోయినారు. యేసు ఎవరు అని ఎరగనన్నాడు ఒక ఆయన గాయాల్లో పెట్టి ఏళ్ళు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, డబ్బుకు అమ్మేసినాడు. ఇట్లా ఒకరితో ఒక రకం అయిపోయింది. ఎంఐ మార్గంలో ఒకరు వెళ్ళిపోయింది. ప్రియులారా, ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రభు రాకడలో ఉన్నాం. తగిన శక్తి మనము కలిగిన వారుగా ఉండాలని, మెలుకోకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని, ప్రార్థన చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం. అట్లా ఏలియా చేసినాడు, ఎస్తేరు చేస్తూ వచ్చింది, తర్వాత ఎలీషా కూడా చేస్తూ వచ్చినాడు. అవన్నీ మనకు టైం లేదు కాబట్టి మీరు దానియేలు కూడా దాని విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఇట్లా శాసనం బయలుదేరినప్పుడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా 6వ అధ్యాయం 10వ వచనం. అందుని బట్టి సింహ గుహలోకి వేసినప్పటికీ తనకు తెలుసు నా దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి నమ్మకం ఉంది అతనికి. ఆ శక్తి ఉంది, ప్రార్థన ద్వారా దేవుడు నన్ను కాపాడుతూ వస్తాడని. అందుని బట్టి సింహ భూమిలో వేసినప్పటికీ ఏం చేస్తూ వచ్చినాడంటే దానియేలు కాపాడబడుతూ వచ్చినాడు. ఈ రాత్రి తగిన శక్తి గలవారుగా మనం ఉండాలని, దాని కొరకు మనం ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థన చేయాలా. ఇక్కడి నుంచి అయినా తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను వెళ్ళే పరిస్థితులకు కారణం, నా కుటుంబంలో పరిస్థితులకు కారణం, లేదా నేనుండే ప్రజల మధ్యలో సమస్యలు తీరిపోవడానికి కారణం, నా జీవితంలో నెమ్మది సంతోషం లేకపోవడానికి కారణం, నా అక్కలు తీర్చుకోలేకపోవడానికి కారణం, ఉన్న బలహీనతల మీద విజయం పొందలేకపోవడానికి కారణం ఏమంటే తగిన శక్తి లేదు. కారణం అంటే తగినంతగా ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రార్థన చేయడి. మరి ఆ ప్రార్థన శిష్యులు అడిగినట్లు, ప్రభు నాకు ప్రార్థన చేయటం నాకు నేర్పము. ఎందుకంటే ప్రార్థన లేకపోతే విరోధైన అపవాది గర్జించి వాళ్ళు ఎవరు మృంగిదినా అని తిరుగుతున్నాడు. ఉదాహరణ దావీదున్నాడు, వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు మిద్దె మీద పడుకున్నాడు, ప్రార్థన లేదు, మెలకు లేదు, నిద్రపోయినాడు. లేచి చూడగానే ఏం చేసినాడంటే భయంకరమైన పాపంలో పడిపోయినాడు. పాపాన్ని కప్పించుకోవడానికి నరహంతకుడిగా మారిపోయినాడు. ఆ పాపము శిక్ష తన కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టినాడు. పిల్లలు చనిపోయినారు, నెమ్మది లేదు, ఒకరి మీద ఒకరు చంపుకోవడానికి రాజరికం కోసం తరుముతున్నారు. భయంకరమైన పరిస్థితులు దావీదులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణం ఏంటి? మెలకు లేనితనం, తగిన శక్తి లేకపోవడం. వాళ్ళు అక్కడ యుద్ధంలో పోరాడే సమయంలో ఇతను నిద్రపోతున్నాడు. ఒక విశ్వాసుగా, రక్షణ పొందిన వ్యక్తిగా, ప్రభు బిడ్డగా నువ్వు తగిన శక్తి పొందినప్పుడు నువ్వు ప్రార్థన చేసే దేవుడు జవాబిస్తాడు. ఆ కార్యాలు జరిగించబడుతూ వస్తాయి. ఏలియా ప్రార్థన చేసినాడు, నేను యెహోవా సన్నిధి నిలబడి ఉన్నానని. దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కనుకనే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకే ఆకాశంలో అగ్గి పంపించినాడు. ఇదిగో నా భక్తుడు ఏలియా అగ్గి కావాలని కోరుతున్నాడు అని అగ్గిని పంపించినాడు. వర్షం కావాలని కోరుతున్నాడు, వర్షం వచ్చింది. ఏలియా మన వంటి. కాబట్టి అబ్రహాం కూడా తన అన్న కుమారుడైన లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాకూడదని అతని నిమిత్తం యెహోవా సన్నిధిని నిలబడి ప్రార్థన చేసినాడు. అబ్రహాం ప్రార్థన బట్టి లోతును ఏం చేస్తూ వచ్చినాడు? దేవదూతలను పంపించి వెలుపలకు నడిపిస్తూ వచ్చినాడు. నీ ప్రార్థన ద్వారా ఎంతమందిని అట్లా వెలుపలకు నడిపిస్తున్నావు? నీ కుటుంబంలో వారు ఎంతవరకు రక్షణ మార మనసులోనికి తీసుకొని వస్తున్నావు? నీ సంఘంలో నీ ఉన్న ప్రజల మధ్యలో ఎంతవరకు నీ ద్వారా దేవుని యొక్క సంఘానికి, ప్రజలకు క్షేమకరమైన విధానంలో నువ్వు నిలిచిండి ప్రార్థన చేస్తున్నావు? బలిపీఠం ఎదుట దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. తగిన శక్తి గలవాడుగా ఉండి ప్రార్థించాలి. ఈనాడు అది పొందలేకపోవడానికి కారణం ఏమంటే తగిన శక్తి లేకపోవడమే. కాబట్టి ఈ రాత్రి నీ ప్రార్థన తగిన శక్తి గలవారుగా నువ్వు ఉండి మేలుకోండి ప్రార్థన చేయాలని దేవుడు కోరుచున్నాడు. ఆ రీతిగా వారు నిలిచి ఉండి ప్రార్థించారు కనుక నీ విజయం పొందుతూ వచ్చినారు. నువ్వు విజయం పొందలేకపోవడానికి కారణం తగిన శక్తి లేకపోవడమే. కనుక తగిన శక్తి గలవారుగా ఉండి ఏలియా వలె ప్రార్థన చేయనట్లుగా, దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించి విడిపించినట్లుగా దేవుడు మనల్ని కూడా, ఎస్తేరు ప్రార్థన
ఆలకించి యూదులైన వారి మీద రాయబడిన శాసనం కొట్టివేయబడినట్లుగా, మార్చబడినట్లుగా మనం చేసే ప్రార్థనకు, మనం అక్కర్ల కొరకే చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించి వాటన్నిటిని పొందినట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచును. ఒక మాట చదివి ముగించుకుందాం. చదవండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే నిలిచి ఉండి 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించు. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉండాలి. నిలిచిండి అడిగితే ఏది ఇష్టమో అది దేవుడు అనుగ్రహించు. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి అది మీకు అనుగ్రహించబడినని 16:24 రాయబడింది. కాబట్టి ప్రభుని అడిగినప్పుడు మనం పొందేవారుగా, ప్రభు ఇచ్చేవాడు ఆ రీతిగా దేవుడు మనల్ని మెలకుగా ఉండి తగిన శక్తి కలిగే వారుగా ఉండి ప్రార్థించినప్పుడు వాటిని దేవుడు అనుగ్రహించినట్లుగా సహాయపడనుగా ప్రార్థనలో ముందుకు సాగుతూ వస్తాం. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే ప్రార్థించు తప్పవు గురి అన్నాడు తప్పవు మెలకువగా నుండినా మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడావు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవలెన్ మేల్కొమ్ము ఓ కావలి. కాబట్టి వాక్య పెరుగులో తగిన శక్తి గలవారుగా మన దేవుడు సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేస్తూ వస్తాం. సంఘము రానైన దినాల్లో పరిచర్య నిమిత్తము ఉన్నవారిని దేవుడు సంపూర్ణంగా సిద్ధపరచబడినట్లుగా, బలపరచబడి తగిన శక్తి గలవారుగా దేవుని కార్యాలు జరిగించబడినట్లుగా, దేవుడు సిద్ధపరిచినట్లుగా మొదటగా ఇద్దరు ప్రార్థన చేయండి.